సంతోషించిన దేవతలు మళ్ళీ వర్షం కురిపించాలి, మళ్ళీ పంట రావాలి, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ దేవతలకు హవిస్సు ఇవ్వాలి, మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపించాలి. ఈ ధర్మచక్రం తిరుగుతూ ఉండాలి. ఈ ధర్మచక్రం బయట తిరగడం, ఇక్కడ ఆకలి దాహం వేసి తినడానికి అన్నం నీళ్లు దొరకడం ఆమె యొక్క చూపుల వలన నడుస్తూ ఉంటుంది. అది లక్ష్మి యొక్క వైభవం. అమ్మా మాకు అది చెయ్యి. క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం. మలం అంటే కేవలం ధూళి ఒక్కటే కాదు. అందుకే ఒక మాట అడుగుతారు లక్ష్మీదేవిని, అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. అభూతి అసమృద్ధి ఈ రెండూ మాకు పోవాలి. అభూతి అసమృద్ధి అన్న మాటకు అర్థం ఏమిటి? సమృద్ధి అన్నాను అనుకోండి, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, మాకేం లోటు లేదు, నేను బెంగ పెట్టుకోవడానికి ఏం లేదు, నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నా కొడుక్కి కొడుకు కూతురు ఉన్నారు, నా కూతురికి కొడుకు కూతురు ఉన్నారు, పరమేశ్వరుడు నాకు కొంత విద్యనిచ్చాడు, 38 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేశా, హాయిగా రాజాధిరాజులా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బతికా, ఇప్పటికీ నాకు చెయ్యి చాపవలసిన అవసరం ఏం లేదు. సంతోషంగా అమ్మవారు నాకు ఇచ్చిన వాక్కుల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రవచనం చేసుకుంటా. నాకేం కావాలి, నాకేం ఇవ్వలేదు, నాకు అమ్మవారు అన్నీ ఇచ్చింది అంటే అభూతి, నాకు లోటు లేదు. అసమృద్ధి ఉంది కానండి, తగినంత లేదు. ఎలా ఈ సంసారం ఎలా నడుస్తుంది? రేపు పిల్లలు ఎలా చదువుకుంటారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అలాంటి బెంగలేం లేవు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది వస్తూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. అది అసమృద్ధి. సమృద్ధి అసమృద్ధి. అమ్మ మనకు నువ్వు అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. ఇంట్లో మలినం లేకుండా శుభ్రంగా ఉండాలి మా ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు అన్నది వదిలేయండి, ఉన్న ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అది ప్రధానం. నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా? శుభ్రంగా ఉండడానికి కోటీశ్వరుడయ్యి ఉండక్కర్లేదు. ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని ఉన్నావా? మలినమైన వస్త్రముతో లేకుండా ఉన్నావా? పరిశుభ్రతయే అందము. లోకంలో అందం అన్న మాటకి నిర్వచనం ఎలా ఉంటుందండి? ఒక వయసులో ఉన్న అందం ఒక వయసులో ఉండదు. శంకరాచార్యులు వారు మోహముద్గరం చేస్తూ మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమిఖిలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. ఓ 25 ఏళ్ల వయసులో ఉన్న అందం 50 ఏళ్ళు వచ్చాక ఉండదు, పోతుంది. 80 ఏళ్ళు వచ్చాక అసలు ఉండదు, మరీ తగ్గిపోతుంది. కానీ అందం తగ్గిపోవచ్చు. నిజమైన అందం ఏది అంటే పరిశుభ్రత. పరిశుభ్రత ఏ వయసుకైనా అందం. ఎప్పుడు ఆయన మల్లె పువ్వులా ఉంటాడండి, చక్కగా శుభ్రంగా ఉంటారు. ఆ శౌచమే అందం. మా ఇల్లు మేము మలినం లేకుండా ఉండాలి. అంతేకాదు, దానితో పాటు మాకు ఒక అనుగ్రహం కావాలి. అభూతి అసమృద్ధి ఈ 2 మాటలు పోయి భూతి సమృద్ధి మాకు కలగాలి. ఊరికే బెంగ పెట్టుకోవలసిన అవసరం మాకు ఉండకూడదు. మీరు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న శబ్దార్థాన్ని పట్టుకోవడం కాదు, అంతరార్థాన్ని పట్టుకోవాలి. నేను ఇవాళ నాకేమి లోటు అని అనుకోవచ్చు, కానీ మన శక్తితో దాటలేనిది ఏది ఉందో దాన్ని ఆపద అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి ఆపద రూపంలో వస్తాయి. ఆపదని దాటడం మన వల్ల కాదు. మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను చీకట్లో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా అక్కడ ఉంది, అసలు అలా ఉండే అవకాశం ఉందని నేను అనుకోలేదు. చటుక్కున ఒక పాము పడగెత్తింది. యథార్థంగా జరిగింది. ఒకప్పుడు నేను ఉండే ఇంటి దగ్గర అలా పడుకునే అవకాశం లేదు. పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి తెల్లవారగట్ట చీకట్లో తాళం తీస్తున్నాను గేటుది. ఎలా పడుకుందో తెలియదు. పెద్ద నాగుపాము ఒకటి పడుకుంది. నా చెయ్యి తాళం కప్ప దగ్గర ఎక్కడుందో అంతెత్తింది పడగ. అప్పుడు ఎవరు రక్షిస్తారు? నా చేతికి పాము పడక్కి అంగుళం దూరం ఉంది. అప్పుడు నేను ఏదో చెయ్యాలన్న ఆలోచన కూడా నాకేం వచ్చే అవకాశం లేదు. నేను ఇది చదువుకున్నాను, ఉపయోగం లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉపయోగం లేదు. నేను ఇంత పొడుగుంటాను, ఉపయోగం లేదు. నేను ఈ 4 పద్యాలు నేర్చుకున్నాను, ఉపయోగం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటే ధర్మం. కాబట్టి అలా ఉన్నాను, ఆ ధర్మాన్ని బట్టి కదా ఆవిడ కాపాడుతుంది. అప్పుడు ఎవరు కాపాడాలి?
అమ్మవారు కాపాడాలి. ఆ పావుని వాడిని వదిలి వాడిని కరవకు అని ఆవిడ బుద్ధి ప్రచోదనం చేసింది అనుకోండి పావుకి, అంత పడగెత్తిన పాము ఎందుకో కరవకుండా పడగ దింపి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు చెప్పక్కర్లేదు, అది వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ శ్రీకాకుళంలో ప్రవచనం చేస్తున్నా. లేకపోతే ఎప్పుడో నేను వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. అప్పుడు ఎవరు తప్పించినట్టు అంటే నా శక్తితో నేను ఏది దాటలేనో అది దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే మహాభారతంలో మహానుభావుడు ధర్మరాజు గారు అంటాడు, ఆపద గడువం